హలో గైస్, దిస్ ఈస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు ద యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫ్రిక్షన్ యూనిట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ దీంట్లో నుంచి అయితే మీకు 1 hour అసలు రాకపోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఫ్రిక్షన్ చాప్టర్ ఏదైతే మనం కైనమెటిక్స్ లాస్ట్ వీడియోలో కైనమెటిక్స్ డిస్కస్ చేసాం కదా, సో దానికి కంబైన్డ్గా వస్తాయి అనమాట క్వశ్చన్స్. సో ఆ రెండు కలిపేసి మీకు 5 to 6 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఫ్రిక్షన్ నుంచి అయితే ఒక 1 mark వస్తుంది, మేబీ రాకపోవచ్చు కూడా. ఒకవేళ ఒక 1-2 marks వచ్చినా కూడా అది కైనమెటిక్స్ రిలేటెడ్గా వస్తాయి అనమాట. సో డైరెక్ట్గా ఫ్రిక్షన్ నుంచి అయితే వాళ్ళు అడగడానికి అయితే ఇప్పటివరకు అయితే లేదనమాట. సో మ్యాక్సిమం అయితే వాళ్ళు అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అని చెప్పేసి లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ అనేది చూసిన తర్వాత మనకు వచ్చిన ఏదైతే మీరు స్క్రీన్ మీద కనిపిస్తుందో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఓకేనా. ఫ్రిక్షన్ వచ్చేసి మనం తెలుగులో ఘర్షణ అని చెప్పేసి అంటాం. మళ్ళీ ఘర్షణ అంటే వెంకటేష్ కాదనమాట. సో ఫ్రిక్షన్ అంటే మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ మీద ఏదైతే ఒక బాడీ ఉందో, సో ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో దీన్ని మీరు ఇలా మూవ్ చేయాలంటే ఒక ఫోర్స్ని అప్లై చేసి ఇట్లా పుల్లింగ్ ఫోర్స్ని అప్లై చేసి ఇట్లా లాగుతున్నారంటే, సో సమ్ ఫోర్స్ అనేది మీరు దాని మీద ప్రయోగించాల్సి ఉంటుంది. అంటే సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది దాన్ని లాగడానికి. సో ఆ ఫోర్స్ ఎందుకు అంటే, మీకు ఏదైతే ఇక్కడ ఫ్రిక్షన్ అని చెప్పేసి ఉందో, సో ఈ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి మీరేం చేయాలంటే సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫోర్స్ ఎందుకంటే ఈ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి ఫోర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ఫ్రిక్షన్ అనేది ఇలా యాక్ట్ చేస్తుంది, ఓకేనా. మీరు ఎప్పుడైతే ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తారో ఇది ఇలా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. సో ఓకేనా. వెన్ వన్ బాడీ స్లైడ్స్ ఓవర్ ద సర్ఫేస్, అంటే ఒక సర్ఫేస్ అనుకుంటే దీని మీద స్లైడ్ అవుతుంటే ఆఫ్ ఎనదర్ బాడీ కానీ సర్ఫేస్ కానీ, దేర్ ఈజ్ అన్ ఆపోజిట్ ఫోర్స్ యాక్టింగ్, ఓకేనా. దీనికన్నా అంటే సర్ఫేస్కి ఆపోజిట్గా, ఓకేనా. మీరు ఇట్లా యాక్ట్ చేసినప్పుడు దీనికి ఆపోజిట్గా ఎప్పుడైనా మీరు ఫోర్సు ఎట్ సైడ్ అంటే ఏ సైడ్ అంటే పుల్లింగ్ ఫోర్సా అదర్వైజ్ పుషింగ్ ఫోర్సా ఏదైతే యాక్ట్ చేస్తున్నారో దానికి ఆపోజిట్ సైడ్ అయితే మనకి ఫ్రిక్షన్ అనేది మోషన్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ అయితే మనకి యాక్ట్ చేస్తుంది అనమాట ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో బీటెక్ మొత్తం మేనేజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్ స్టాటిక్ ఫ్రిక్షన్, ఓకేనా. స్టాటిక్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక బ్లాక్ని ఇలా పెట్టేస్తాం సర్ఫేస్ మీద. సో అది అట్లా స్టాటిక్గా ఉంటుంది. సో స్టాటిక్గా ఉండడానికి రీజన్ ఏంటంటే సమ్ ఫ్రిక్షన్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక సర్ఫేస్ ఇలా కొంచెం ఇంక్లైన్డ్ ఉంది. సో ఇక్కడ ఒక బ్లాక్ని పెట్టాం. సో ఇది కిందకి జరగకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే సమ్ ఫ్రిక్షన్ ఉంది. సో ఒకవేళ ఆ ఫ్రిక్షన్ని ఆ బ్లాక్ యొక్క వెయిట్ని ఆపలేకపోతుంది అంటే అది జారిపోతుంది, ఓకేనా. సో అది ఆపుతుందంటే సమ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా. సో ఇది ఇలాగే ఉంటుందంటే దీన్ని ఏమంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు యాక్ట్ చేసే ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఫ్రిక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ బ్లాక్ మొత్తాన్ని కూడా ఆ ఫ్రిక్షన్ వల్ల ఆపేస్తుంది. సో దాన్ని వచ్చేసరికి స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం, లేకపోతే మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే P=F అనమాట, ఓకేనా. P=F మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బ్లాక్ ఉంది. సో మీరు ఇలా లాగుతున్నా కూడా అది కదలట్లేదు. మీన్స్ మీరు ఏదైతే P అనే ఫోర్స్ని యాక్ట్ చేస్తున్నారో అది ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్న ఫ్రిక్షన్ ఫోర్కి ఈక్వల్గా ఉందన్నమాట. సో కొంచెం, ఓకేనా, ఈక్వల్గా ఉంది. కొంచెం మీరు ఫోర్స్ పెంచినట్లయితే మీ సైడ్ వచ్చేస్తుంది బ్లాక్. సో అలా ఉంటుంది. సో ఆ రెండు P=F అయినప్పుడు అది ఏమవుతుందంటే మనకి స్టాటిక్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ డైనమిక్ ఫ్రిక్షన్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు బ్లాక్ ఉంది, మీరు లాగుతూ వెళ్ళిపోతున్నారు. సో ఇటు ఫోర్సు ఇదేమో P అనమాట, పుల్లింగ్ ఫోర్స్ లాగుతున్నారు అనమాట. సో ఈ బ్లాక్ మీకు కదులుకుంటూ వచ్చింది అంటే మీతో పాటు వస్తుంది అంటే మీరు లాగుతూ ఉంటే, సో అప్పుడు ఏమవుతుందంటే P>F అనమాట. P>F అంటే ఇక్కడ ఏదైతే F యాక్ట్ చేస్తుందో, సో ఇక్కడ ఏదైతే F యాక్ట్ చేస్తుందో ఈ F కన్నా P ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే బ్లాక్ అనేది కదులుతుంది. అదర్వైజ్ బ్లాక్ అనేది కదలదు, స్టేబుల్గానే ఉంటుంది అనమాట. సో P>F అయితే అదేం ఫ్రిక్షన్ అవుతుంది, డైనమిక్ ఫ్రిక్షన్ అవుతుంది ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్ అవుతుంది. సో నెక్స్ట్ రోలింగ్ ఫ్రిక్షన్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ ఉంది. సో మీరు ఇక్కడ ఒక బాల్ వేసారు. సో ఇది రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు. రోల్ చేసుకుంటూ వెళ్తే ఇది ఫ్రిక్షన్ ఏమవుతుంది ఇది. సో దీన్ని ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు చెప్పిన విధంగా ఏది ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ F, ఓకేనా. FR అంటే రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే జస్ట్ రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం, ఓకేనా. ఒక బ్లాక్ ఇక్కడ ఒక రోలింగ్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ లాంటి బాక్స్ ఒకటి ఉంది, ఇక్కడ రౌండ్ సాలిడ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ బాక్స్ని మీరు ఇలా ఫోర్స్ అప్లై చేసి
ఓకేనా, ఫోర్స్ అప్లై చేసి ఇట్లా పుషింగ్ ఫోర్స్ అప్లై చేసి దీన్ని ఇక్కడ దాకా రావాలంటే ఓకేనా, దీనికి బట్టే ఫోర్స్ ఏదైతే ఉందో మళ్ళీ దీన్ని రోల్ చేసుకుంటే ఇక్కడ దాకా రావాలనుకుంటే సో దీనికి కావాల్సిన ఫోర్స్ ఏదైతే ఉందో సో ఈ ఫోర్స్ అన్నింటిని కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ రౌండ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ రౌండ్ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడానికి తక్కువ ఫోర్స్ పడుతుంది. అర్థమైందా? తక్కువ ఫోర్స్ పడుతుంది మీన్స్ ఇన్ సెన్స్ ఇదేంటంటే మనకి ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉందన్నమాట. ఫ్రిక్షన్ అనేది తక్కువ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉండడం వల్ల ఫ్రిక్షన్ తక్కువ ఉంది. ఓకేనా, ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉండడం వల్ల. అందుకు అని చెప్పేసి మనం ఏమంటే ఈజీగా రోల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది తక్కువ ఉంది. తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ కూడా తక్కువ యాక్ట్ చేస్తుంది అనమాట దీని మీద, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉండడం వల్ల. దెన్ అప్పుడు మనకేమవుతుంది అంటే ఇది ఓకేనా ఈజీగా రోల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రిక్షన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఫోర్స్తో ఇది వేరే దగ్గరికి డిస్ప్లేస్ చేయొచ్చు. సో ఏదైతే ఇది ఉందో దీని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువ యాక్ట్ చేస్తుంది అనమాట. ఫ్రిక్షన్ అనేది ఎక్కువ యాక్ట్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే దీనికి ఎక్కువ ఫోర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకేనా, సో ఈ రెండింటి మధ్య కంపేర్ చేయండి. ఇది ఏమంటామంటే డైనమిక్ ఆర్ కైనెటిక్. ఓకేనా, డైనమిక్ ఆర్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం, దీన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. అంటే దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే రోలింగ్ ఫ్రిక్షన్ లెస్ దెన్ ఓకేనా కైనెటిక్ ఫ్రిక్షన్, అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ కన్నా రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుందని చెప్పేసి అర్థం. ఓకేనా, ఇదన్నమాట. సో నెక్స్ట్ మీకు ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది ఏంటంటే ఫ్రిక్షన్ అనేది ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి. సో మనం ఇలా చూసేసి ఇక్కడ ఎక్కువ ఏరియా ఉందని చెప్పేసి ఇక్కడ తక్కువ ఏరియా ఉంది కదా, ఏరియా మీద కాంటాక్ట్ అయింది అట్లా చెప్పొద్దు అనమాట. సో మనకి ఫ్రిక్షన్ అనేది ఏరియా మీద డిపెండ్ అవ్వదు. ఇది వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద ఉంటుంది. సో ఇలా ఉంటుంది, ఏరియా మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వదు అనమాట. సో సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఇంకా ఎక్కువ అంటే ఒక బార్ కదలట్లేదంటే ఒక ఆబ్జెక్ట్ కదలట్లేదంటే ఇంకా ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నట్టు. సో ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే మీకు వచ్చే ఫార్ములా ఏంటి తెలుసా, ఇది వచ్చేసరికి ఎఫ్ఆర్ రోలింగ్ ఫ్రిక్షన్ లెస్ దెన్ ఎఫ్కే కైనెటిక్ ఫ్రిక్షన్ లెస్ దెన్ ఎఫ్, మనకి లాస్ట్ ఉంది ఏంటి ఇంకా మిగిలింది ఎల్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఆర్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఇది వచ్చేసరికి ఇదనమాట. సో ఈ మూడింటి మధ్య ఉన్న రిలేషన్ అంటే ఏ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు మీరు ఫస్ట్ ఏది ఎక్కువ ఉంటుందంటే ఎఫ్ఎల్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్ దట్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆఫ్టర్ దట్ మనకి రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట. సో ఇది టైప్ ఆఫ్ ఫ్రిక్షన్కి సంబంధించింది ఇది. సో నెక్స్ట్ లా ఆఫ్ ఫ్రిక్షన్ అంటే సమ్ పాయింట్స్ని ఏదైతే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా, సమ్ ఎఫెక్ట్ చేస్తాయి కదా, సో అవి చూద్దాం. ఓకేనా, దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బార్ ఉంది, సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టైల్స్ కానీ ఏదో ఒక సమ్ గ్రీజీగా అంటే ఈజీగా జారిపోయే దాని మీద ఉందా సర్ఫేస్ మీద ఉంటే మీరు ఈజీగా దాన్ని రాక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, అదే ఒక అన్ఈవెన్ సర్ఫేస్ మీద ఉంది. ఓకేనా, దీన్ని మీరు కదిలియడానికి అదర్వైజ్ మీరు ఒక డిస్ప్లేస్ చేయడానికి ఏం ఇవ్వాలంటే సో ఎక్కువ ఫోర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రిక్షన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ నేచర్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఏదైతే ఈ సర్ఫేసెస్ ఉన్నాయో ఈ సర్ఫేస్ మీద కాంటాక్ట్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అది దాని అర్థం. సో టాంజెంట్ టు ద సర్ఫేస్ అండ్ ఆపోజిట్ టు ద మోషన్. సో ఇది ఎప్పుడు కూడా మనకి టాంజెంట్గా ఉంటుంది, అంటే ఆపోజిట్ టు ద మోషన్. అంటే మోషన్ మీకు ఇలా కదులుతుంది అంటే లైక్ ఒక బార్ ఇలా కదులుతుంది అంటే దీనికి ఆపోజిట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుందన్నమాట. సో ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఫ్రిక్షనల్ మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా అండ్ షేప్. సో ఓకేనా, సో ఓకే ఇండిపెండెంట్ ఏరియా అండ్ షేప్కి వచ్చేసరికి ఇండిపెండెంట్ అంటే ఏరియాకి ఇండిపెండెంట్ ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పాను. సో మీకు వచ్చేసరికి అంటే ఎఫ్ఎస్ ఆల్వేస్ ఓకేనా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఎఫ్ఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. అసలు ఆర్ అంటే ఏంటి ఓకేనా, సో ఆర్ అంటే మనకి నార్మల్ రియాక్షన్ అనమాట. ఎప్పుడైతే ఎఫ్ఎస్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది పెరుగుతుందో మనకి నార్మల్ రియాక్షన్ ఆర్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నార్మల్ రియాక్షన్ అంటే ఒక బార్ ఇట్లా స్టాటిక్గా ఒక బార్ స్టేబుల్ అయితే ఉందన్నమాట. సో దీని వెయిట్ అనేది మనకి కిందకి యాక్ట్ చేస్తుంది. దీనికి వెయిట్కి సంబంధించిన రియాక్షన్ అంటే నార్మల్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే పైకి దీనికి పర్పెండిక్యులర్గా అయితే యాక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తుంది ఏది ఆర్ అనేది నార్మల్ రియాక్షన్. ఓకేనా, ఎప్పుడైతే మీకు ఈ ఫ్రిక్షన్ అనేది పెరుగుతుందో ఈ పైన నార్మల్ రియాక్షన్ కూడా మీకు పెరుగుతుంది అనమాట. ఓకేనా,
సో ఇది దీనికి సంబంధించి సో ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఆర్ అని చెప్పేసి మనకి ఒక ఫార్ములా అయితే రావడం జరుగుతుంది. సో ఈ మ్యూని వచ్చేసరికి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్ అని చెప్పేసి రాస్తాం. సో దీని మీద ప్రాబ్లమ్ సంబంధించి అయితే అడుగుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్కే ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ. ఎఫ్కే అంటే కైనమెటిక్ ఏదైతే ఉందో మోషన్కి సంబంధించిన కైనమెటిక్స్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో సో ఇది ఆల్వేస్ మనకి మోషన్లోనే ఉంటుంది. దీనికి ఫోర్స్ అప్లై చేస్తే ఇది మూవ్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇది ఏమంటే ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ అంటే దీనికి సంబంధించిన వెలాసిటీకి ఇండిపెండెంట్గా ఉంటుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే దీన్ని కూడా ఒక ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్ అని రాస్తాం. ఎఫ్కే ఈజ్ ఈక్వల్ మ్యూఆర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్, ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఎఫ్ఆర్ అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఆర్. సో ఇలా రాస్తాం అనమాట. సో ప్రతిదానికి సేమ్ ఉంటుంది ఫార్ములా వచ్చేసరికి. సో అండ్ మ్యూకి అంటే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని చెప్పేసి అంటాం. ఈ టీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ మ్యూ అని చెప్పేసి రాస్తాం. టీటా అంటే ఏంటంటే మనకి ఒక యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి అంటే తగ్గించడానికి మెథడ్స్ ఏంటి? పాలిష్ చేయడం. ఓకేనా. పాలిష్ చేస్తాం కదా. సో అలా పాలిష్ చేసి ఏమవుతుందంటే సర్ఫేసెస్ స్మూత్ అవుతాయి. దెన్ మనకి ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. లూబ్రికేటింగ్ చేయడం. లూబ్రికేటింగ్ మీన్స్ సో ఏమన్నా రొటేషనల్కి సంబంధించిన పార్ట్స్ ఏమన్నా ఉంటే రొటేటింగ్ పార్ట్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి మనం లూబ్రికేట్ చేస్తామంట. ఓకేనా. ఒక గ్రీజీగా ఉన్న ఆయిల్ సైజ్ చేస్తాం. గ్రీజింగ్ చేయడం కానీ మొత్తం లూబ్రికేటింగ్ అని చెప్పేసి అంటాం. సో లూబ్రికేషన్ ఆయిల్ వేయడం వల్ల అంటే ఆ లేయర్స్ ఫామ్ అయ్యి ఇది ఒక సాఫ్ట్గా ఫామ్ అవుతుందంట. లైక్ ఇది వచ్చేసరికి ఒక ఈవెన్ సర్ఫేస్గా ఫామ్ అవుతుంది. సో ఈజీగా దాని మీద రొటేట్ అవ్వడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈజీ ఫ్రిక్షన్ కూడా మనకి తగ్గుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే బాల్ బేరింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్స్లో కానీ మనం బైక్స్లో కానీ ఓకేనా ఏదైతే మనం దానికి సంబంధించిన వీల్ తిరగాలనుకుంటారో ఆ షాఫ్ట్ దగ్గర సో ఆ యాక్సిల్ దగ్గర మనం ఏం చేస్తామంటే బాల్ బేరింగ్స్ అనేది అరేంజ్ చేస్తామంట. అంటే బాల్ బేరింగ్స్ అనేవి మనం కండల్స్గా తీసుకుంటాం. సో అది ఎందుకు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న ఫ్రిక్షన్ని మనం రెడ్యూస్ చేయడానికి యాంటీ ఫ్రిక్షనల్ మెటల్స్ వాడడం. అండ్ స్ట్రీమ్ లైనింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కార్స్ వచ్చేసరికి అప్పుడు ఇలా ఉండేవి కదా. సో ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో స్ట్రీమ్ లైనింగ్ అంటే ఇలా ఏదైతే మనం ఇట్లా డిజైన్ చేస్తామో సో అప్పుడు ఏమవుతుందంటే మనకి కార్ అనేది మోషన్లో ఉన్నప్పుడు ఏదైతే ఎయిర్ వస్తుందో సో ఆ ఎయిర్ అనేది మనకి ఇలా తగిలేసి దీని మీద నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఇలా ఉంటే సో ఇలా ఒక షేప్లో ఉంటే అది అప్పుడు ఏమవుతుందంటే దీనికి తగిలేసి ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే దాని యొక్క స్పీడ్ మైలేజ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే స్ట్రీమ్ లైనింగ్ ద్వారా మనం వెహికల్స్ ఏమన్నా కానీ మనం ఇలా డిజైన్ చేస్తామన్నమాట. ఓకే దీన్ని స్ట్రీమ్ లైనింగ్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిక్షన్కి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో అడ్వాంటేజెస్ ఏంటి? హెల్ప్స్ టు వాక్ అంటే మనం నడవడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక అడుగు వేసుకుంటూ వెళ్తాం కదా. సో ఏదైతే ఒక లెగ్ ఉంటుందో అది మనం తీసేసి వేసినప్పుడు ఏమవుతుందంటే వేరే అనదర్ లెగ్ ఏమవుతుందంటే మనకి ఫ్రిక్షన్ వల్ల ఆగుతుందన్నమాట. సో ఈ ఫ్రిక్షన్ మనం నడవడానికి ఫ్రిక్షన్ కావాలి. అండ్ ఆల్సో నెయిల్స్ అండ్ స్క్రూస్ అంటే ఇప్పుడు మనం వాల్కి నెయిల్స్ కానీ అవి కడతాం కదా. సో మళ్ళీ అవి మీరు సగం కొట్టిన తర్వాత మీరు చేతితో లాగండి రావడానికి అంటే రీజన్ ఏంటంటే అక్కడ ఫ్రిక్షన్ ద్వారా అది ఫిక్స్ అయిపోతుంది. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టైర్స్ మేడ్ టఫ్ అంటే మనకి ఏదైతే టైర్స్ ఉన్నాయో మన వెహికల్ టైర్స్ అవి ఎలా ఉంటాయి మొత్తం దాని మీద ఏదో ఒక డిజైన్ కానీ టఫ్గానే రెడీ చేస్తారనమాట. బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే బైక్ స్కిడ్ అవ్వకుండా అలా. ఓకేనా. శాండ్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ వెట్ గ్రౌండ్స్. ఓకేనా. వెట్ గ్రౌండ్ అంటే మన ఆయిల్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయిల్స్ కానీ దాని గచ్చు మీద ఆయిల్స్ కానీ అవి అలాంటి కాంక్రీట్ దాని మీద పడినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో ఒకటి దాని ఫ్రిక్షన్ కోసం అయితే సమ్ శాండ్ కానీ ఏదో ఒకటి వేస్తామన్నమాట. బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ని జనరేట్ చేయడానికి ఎవరు జారిపడకుండా ఉండడానికి. డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో వేర్ అండ్ టియర్ ఆఫ్ మిషనరీ. సో మనకి వేర్ అండ్ టియర్ అంటే అరిగిపోతూ ఉంటాయి కదా. ఫ్రిక్షన్ వల్ల అరిగిపోతూ ఉంటాయి. మిషనరీస్ చాలా ఉంటాయి. రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి, మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తొందరగా వేర్ అంటే లైక్ అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల. అండ్ పవర్ వేస్ట్ అంటే ఈ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయడానికే మ్యాక్సిమం ఒక మనకి 20 to 30% ఆఫ్ ఫ్రిక్షన్ అనేది పవర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అంత పవర్ కూడా మనకి జస్ట్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు కాజ్ ఆఫ్ హీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ పార్ట్స్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి ఏమవుతుందంటే ఆ మిషన్ అనేది ప్రాపర్గా పనిచేయదు. అది పని చేయకపోతే సో మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంత ఉంటుందన్నమాట ఫ్రిక్షన్కి సంబంధించి. సో ఇదనమాట మీకు సంబంధించిన
ఫ్రిక్షన్కి సంబంధించిన లెక్చర్ అనమాట. సో దీని నుంచి అయితే మీకు మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ అయితే ఏమున్నాయంటే, సో ఇది వచ్చేసరికి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అడుగుతారు, లా ఆఫ్ ఫ్రిక్షన్కి సంబంధించి అడుగుతారు, అండ్ టైప్స్ ఆఫ్ ఇవి అంటే ఏది ఎక్కువ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది, అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ సో ఇవి అడుగుతారు అనమాట. సో దీంట్లో మ్యాక్సిమం దీంట్లో రావడం జరుగుతుంది. ఓకే, మన ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ నుంచి వస్తాయి, లేకపోతే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ దాని నుంచి రావుతుంది. ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇంక్లైన్డ్ ప్లేన్లో ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది, ఒక హారిజాంటల్ ప్లేన్లో ఎలా ఉంటుంది ఇది చెప్పేసి. సో మీకు 1 or 2 అసలు 1 అంటే 0 ఒకరు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి క్వశ్చన్, అందుకని చెప్పేసి అసలు ఏమని చెప్పలేదన్నమాట. సో ఇలా 1 or 2 మార్క్స్ అంటే 0 అసలు వచ్చాయి రాదు అన్న వాటిని ఏమంటే కొంచెం లైట్గా మీరు దానికి సంబంధించిన ఇది ఉంటే బేసిక్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. సో గైస్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.